ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ కేబినెట్ సంక్రాంతి పండుగ కానుకగా అందించింది. ఈ మేరకు ఉద్యోగులందరికీ 8వ వేతన సంఘాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాగా జనవరి 1, 2026 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. దాంతో పాటుగా త్వరలోనే కొత్త కమిషన్ చైర్మన్ మరియు 2 సభ్యులను నియమించనున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ జీత భత్యాలు, కరువు భత్యం మరియు పెన్షన్ పెరగనున్నాయి. అలాగే సుమారు 3,985 కోట్ల రూపాయల వ్యయంతో ఇస్రో 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుందని పలు వార్తలు వినిపిస్తున్నాయి.